హాయ్ ఫ్రెండ్స్, మనం మినపబడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దానికి ముందుగా మనం మినపప్పు తీసుకొని మంచిగా కడిగి 4 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత వాటిని ఒక చిల్లులున్న బౌల్లోకి తీసుకొని నీళ్ళంతా ఒడిసిపోయేలాగా పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ కానీ గ్రైండర్ కానీ తీసుకొని మొత్తాన్ని గ్రైండ్ పట్టుకొని స్మూత్గా ఇలా చేసుకోవాలి. దాంట్లో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం బేకింగ్ సోడా కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ యాడ్ చేశాక నీట్గా మొత్తం మంచిగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి రెడీ చేస్తున్నాను. దాన్ని సిమ్లో పెట్టేసి ఇంకోవైపు దీంట్లో కావాల్సిన పల్లీల చట్నీ రెడీ చేస్తున్నాను. మనం పల్లీలతో పాటు పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి ఇలా వేంపితే చాలా టేస్టీగా ఉండిద్ది చట్నీ. మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అందులో కొంచెం కొబ్బరి పొడి కానీ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీని తర్వాత దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం మంచి కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టుకొని చూసుకొని ఒకసారి వాటర్ యాడ్ చేసుకోండి, గట్టిగా ఉందా చూసుకొని. దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ రెడీ అయ్యేలోపు మనకు ఆయిల్ అనేది మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పిండి తీసుకొని మనం ఫింగర్స్తోనే నేను వడలు వేస్తున్నాను. మనం క్లాత్ కానీ కవర్ కానీ ఏమి యూజ్ చేయకుండా చాలా ఈజీగా వేయచ్చు. ఒకసారి ఫింగర్స్ని వాటర్ తడిపేసి దాని తర్వాత పిండి తీసుకొని మధ్యలో హోల్ లాగా చేసి ఆయిల్లో డిప్ చేస్తే సరిపోతుంది. అలాగే మనకు ఆ బౌల్ ఎంత క్వాంటిటీ పట్టిద్దో అన్ని నెంబర్ ఆఫ్ వడలు మనం దాంట్లో వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 వేస్తున్నాను. అవి మంచిగా వేసిన తర్వాత 2-3 సెకండ్స్ ఆగి అటు ఇటు దాన్ని తిప్పుకుంటూ ఉండాలి 2 days. అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెంలో మనకి ఆల్రెడీ రెడీ అయ్యడానికి దగ్గరికి వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా చూడడానికి క్రిప్సీగా ఎంత మంచిగా ఉన్నాయో. వీటిని మనం ఒక టిష్యూ పేపర్ తీసుకున్న బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను. అలాగే రిమైనర్ పిండితో కూడా అన్ని వడలు మనం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచిగా క్రిప్సీగా వచ్చాయి. నచ్చితే సబ్స్క్రైబ్